ఇంకా అదే అండి డౌట్ అండి, చూస్తాను, ఆలోచిస్తాను. అంటే బాప్తిసం ఇస్తారు ఎవరికన్నా? ఏవో కష్టమైన నష్టమైన క్రీస్తునే వెంబడిస్తానండి అంటేనే బాప్తిసం ఇస్తాం. ఇక్కడ రెబెక్క అమ్మ ఉండమ్మా 10 రోజులు అన్నారు లేదా? దొరికిందా బైబిల్? దొరకలేదా? చదువుతున్నారు ఆవిడ. అన్నారు. లాభాను బెతూయేలు కుటుంబం అంతా కలిసి ఓ 10 రోజులు ఉంచండి అన్నారు. ఏమేమన్నదే? 10 రోజులు వద్దు గారు, వారం రోజులు ఉంటానన్నదా? నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఐ విల్ గో. సంఘానికి కావాల్సింది అదే. నువ్వు నేను యేసయ్యని చూడలేదు, కానీ బ్రతికితే ఆయన కొరకు, చచ్చిపోతే ఆయన కొరకు అనే సంపూర్ణ విశ్వాసంలో మనం వచ్చినప్పుడే నిజమైన వధువు అవ్వగలం. రెబెక్క ఇస్సాకు లాంటి ప్రార్థనాపరుడికి అంత చక్కటి వధువు అవ్వడానికి కారణం ఏంటంటే ఆమె విల్లింగ్నెస్. సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా రెబెక్క? తన ఊరిని, తన ఇంటి వారిని, తన సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా వన్స్ ప్రభులోకి వచ్చిన తర్వాత తన ఓల్డ్ లైఫ్, తన పాత జీవితాన్ని విడిచిపెట్టిపోవాల్సిందే. నా ఇంతవరకు నాకు ఏ ఉన్నాయి కానీ ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాను ప్రభువా. దేవుడిస్తున్న గ్యారంటీ ఏంటో తెలుసా? రెబెక్కాని ఎలియాజరు ఇస్సాకుని కలిసి అంతవరకు విడిచిపెట్టాడా? అలాగే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టాడు. ఎప్పటివరకు విడిచిపెట్టాడు? ఓ వధువా, నీ వరుణ్ణి కలిసేంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి దేవుడిస్తున్న మెసేజ్ ఇది. ఈ 4 పోలికలు చూసాం.